హలో అండి విజ్ఞాన్ గారు. నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా మనం చూస్తూనే ఉంటాం కదా, బర్త్డేస్ అంటే చాలు ఏదో ఒక గ్లిమ్స్ వదులుతారు, పోస్టర్ వదులుతారు, లుక్ వదులుతారు, ఏదో ఒకటి ఫ్యాన్స్ని ఖుషి చేస్తూ ఉంటారు. నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన వార్ సినిమాకి ఒక టీజర్ వచ్చింది. కానీ దాన్ని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా పెద్ద గ్రాఫిక్స్ అంటున్నారు. ఎవరి ఉద్దేశాలు వాళ్ళే అనుకోండి, మీరేం చెప్తారు? యాక్చువల్గా చెప్పాలి అంటే సింపుల్గా వెళ్దాం. అమృతం సినిమా సీరియల్ తెలుసు కదా, తెలుసు. వాళ్ళు ఏం చేసినా ఫన్నే మనకి. అవును. ఆ కోణంలోనే దాన్ని చూస్తావు నువ్వు. హిట్ సిరీస్ కూడా నీకు ఒకటి తెలుసు, ఎవడో ఒక దొంగ ఉంటాడు, ఏదో క్రైములు చేస్తూ ఉంటాడు, వాడిని పట్టుకోవాలి. అవును. సిఐడి చూసినా సరే నువ్వు అదే మూడ్లో చూస్తావు. లాస్ట్గా దొంగ ఎవరు, ఎందుకు చేసింది అనేది మనకు కావాలి, అంతే కదా. ఇది కూడా ఒక యూనివర్స్. ఎట్లాంటి అండ్ ఈవెన్ ఇంకోటి, ఇప్పుడు అవెంజర్స్ తీసుకున్న అందులో అందరూ సూపర్ హీరోసే, ఒక్కొక్కరిది ఒక్కో తరహా ఉంటుంది. ఈ యూనివర్స్ ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, 2012లో స్టార్ట్ అయింది. ఏక్తా టైగర్ అని సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్తో. తర్వాత టైగర్ జిందా హై అని చెప్పేసి దాని సీక్వెల్ వచ్చింది ఓ 3-4 ఏళ్ళ తర్వాత. ఆ తర్వాత వార్ అనే సినిమా వచ్చింది 2019లో. ఒక రకంగా చెప్పండి, ఇవన్నీ దానికి కంటిన్యూషన్సే కదా, అంతా ఒకటే యూనివర్స్, ఒకే యూనివర్స్. అవును. నెక్స్ట్ వార్ తర్వాత 2023లో మొన్న పఠాన్ అండ్ టైగర్ 3 రెండు వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు 2025లో వార్ 2. నెక్స్ట్ ఇదే ఇయర్ ఆల్ఫా అని ఇంకో సినిమా వస్తుంది దీనికి సంబంధించి. దాంట్లో ఆలియా భట్టును షార్వారి ఎవరంటే ముంజియా చూసావా, అందులో హీరోయిన్ ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆ పిల్ల ఆలియా భట్ సూపర్ హీరోయిన్లు అనమాట, ఈయన కొట్టేవాళ్ళు. దాంట్లో బాబీ డియోల్ ఉన్నాడు, ఎన్టీఆర్ కూడా చిన్న కామిక్ రోల్ ఉంది అంటే క్యామియో. నెక్స్ట్ ఆ తర్వాత పఠాన్ 2 వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇదంతా ఒక యూనివర్సు. ఎప్పుడో ఒకప్పుడు ఈ హీరోలు అందులో, ఆ హీరో ఇందులో బ్రహ్మాస్త్ర లాగా అటు ఇటు కలుస్తూ ఉంటారు, ఏంటంటో జరుగుతూ ఉంటాయి. ఒకనొక రోజు నువ్వు అవెంజర్స్ లాగా వీళ్ళందరినీ పెట్టి ఒక సినిమా చూస్తావు. ఎన్టీఆర్ ఉంటాడు, ఆలియా భట్ ఉంటుంది, సల్మాన్ ఖాన్ ఉంటాడు, షారూఖ్ ఖాన్ ఉంటాడు, అందరూ ఉంటారు. చూసావు, పెద్ద సినిమా చూస్తావు. అట్లాంటి యూనివర్స్ ఇది. అయితే దీంట్లో ఎందుకు నీకు స్టార్టింగ్ అమృతం ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్పానంటే, మొదటి నుంచి దీంట్లో ఏముంటుందంటే కొంచెం మితిమీరిన అతి ఉంటుంది. అది ఈ సినిమాకి అవసరం. అలా ఉంటేనే మనం దాన్ని ఎంటర్టైన్ అవుతాం. అంటే ఏంటంటే ఇప్పుడు హెలికాప్టర్ తోక పట్టుకొని తిప్పి 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 ఇసిరి కొడితే నీ చేత్తోనే అది వెళ్ళి ఆ పైన ఎక్కడో ఉన్న టవర్ పైన దాకి ఆ టవర్ కూలుద్ది. కాదు, మనకు కావాల్సింది అదే కదా అంటాను నేను. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు భూమి ఉంది కదా అని ఇట్లా ఒక పదం వేసావనుకో నువ్వు, పగిలిపోతుంది. అసలు రిక్టర్ స్కేల్ మీద 10 భూకంపం వచ్చినా కూడా పగలదంతా. అట్లాంటి బీటలు వారిపోతుంది, నగరం అంతా వనుకుద్ది. అలాంటివన్నీ సంపూర్ణేష్ బాబు గారు చేశారనుకో, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం మనం. అంటే అది కామెడీగా వేరు. ఇక్కడ ఇంతే. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ట్రాక్టర్ని లేపి అటెత్తేయడం, ట్రైన్ ని కంటి చూపుతా ఆపారు బాలకృష్ణ గారు, అవి వేరులే. ఈ సిరీస్ అట్లా వస్తుంది, యాక్చువల్గా అలాగే వస్తుంది. ఇప్పుడు మనం కొన్ని హీరోల దగ్గర కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ మనం అట్లా అయితేనే మనం ఎంజాయ్ చేయగలం. ట్రైన్ లోయలో పడిపోతా ఉంటే దాని మీద ఎగిరి అలా లేకపోతే మనం చూడలేము. అండ్ ఇప్పుడు దుర్గం చెరువు ఫ్లైఓవర్ ఉందా, అది ఉందా కేబుల్ బ్రిడ్జ్, ఆ కేబుల్ని ఇట్లా లాగి ట్యాప్ అంటే వచ్చి వీళ్ళకి టపేలు మన తగి వాడు ఎక్కడికో వెళ్ళిపోవడం. ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. అట్లాంటి సినిమాలు వస్తున్నాయి. ఇది కూడా అంతే. అంటే దీంట్లో మొదటి నుంచి అదే తరహా ఎంజాయ్ చేస్తున్నాం. పఠాన్ చూసా. అండ్ జాన్ అబ్రహం విలన్ ట్రక్ మీద వస్తే హెలికాప్టర్కి తాడు కట్టి ఇట్లా ఇక్కడ బిగించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది యాక్చువల్గా ఏంటంటే దట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్. బట్ ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్గా మనకు అలా యాక్షన్ ఎపిసోడ్స్ అలా చూపిస్తారు. మనం కూడా దానికి అలాగే అలవాటు పడ్డాం, అలాగే చూడాలి. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఎన్టీఆర్ వచ్చాడు కాబట్టి దీంట్లో కొత్తగా తెలుగు వాళ్ళకి ఇది కొంచెం కొత్తగా పరిచయం అయింది. ఈ టీజర్ రిలీజ్ అవ్వగానే ఆయన విన్యాసాలన్నీ చూసి ఆహాహా ఏంటిది ఇట్లా చేస్తున్నాడు, ఇంకో జూనియర్ బాలయ్య ఎలా తయారయ్యాడు, ఇదేంటి సినిమా అది అని ట్రోల్ చేస్తున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు లుక్ కూడా కంప్లీట్ గా మారిపోయిందిగా. నేను ఎందుకు బక్కగా అయిపోయారు అంటే ఆ సినిమాకి అవసరం. అదే అంటున్నా. నేను ఎందుకు స్టార్టింగ్ ఈ యూనివర్స్ గురించి చెప్పాను అంటే, ఆ సినిమాలన్నీ చూస్తే వీళ్ళకి ఈ టీజర్ నచ్చుద్ది. ఇది వీళ్ళకి కొత్తగా అనిపించింది. ఏముండదు ఇప్పుడు చుట్టూ బుల్లెట్లు వస్తూ ఉంటాయి, ఇట్లా 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 నోబడీ విల్ డూ దట్. కానీ ఇక్కడ జరుగుద్ది.
ఇంకా చెప్పాలంటే బుల్లెట్ వస్తే టింగ్ అని ఇట్లా అన్నాను మళ్ళీ రిటర్న్ వచ్చి నీకు తగిలినా నువ్వు పేలినా ఆశ్చర్యం లేదు. ఈ సినిమా మొత్తం అలాగే ఉన్నాయి. ఈ యూనివర్స్ అంతా అలా తయారైంది. యశ్రాజ్ ఫిలిమ్స్ దీనికి బ్యానర్ నుంచి వచ్చిన స్పై యూనివర్స్ ఇది. అది మొత్తం అలాగే ఉంది కాబట్టి ఎన్టీఆర్ అలా చేశాడు. అండ్ ఇక దీని గురించి మంచి విషయం ఒకటి మాట్లాడుకోవాలంటే ఎన్టీఆర్ని విలన్ అనుకున్నారు స్టార్టింగ్. ఎందుకంటే ఆల్రెడీ జైలు అవకుశల్లో రావణ క్యారెక్టరే బీభత్సమైన హిట్ బాగా పండింది. సో విలనీ షేడ్స్ కూడా ఎన్టీఆర్ బాగా పండించగలడని హృతిక్ రోషన్ హీరోనేలే, ఎందుకంటే బాలీవుడ్ కదా, ఎన్టీఆర్ విలన్ అనుకున్నారు. బట్ బాలీవుడ్ యాక్సెప్టెడ్ ఎన్టీఆర్ యాజ్ హీరో. విలన్గా మనము క్రిష్ని పెట్టారు. అసలు సంబంధం క్రిష్ సూపర్ హీరో మనకి, హృతిక్ రోషన్ ఆల్రెడీ ఒక సూపర్ హీరో, మళ్ళీ నార్మల్ హీరో కూడా కాదు. అతన్ని మనం ఇక్కడ విలన్ గా యాక్సెప్ట్ చేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ యాక్చువల్గా హృతిక్ రోషన్ హీరో, మన జూనియర్ ఎన్టీఆర్ విలన్ అనుకున్నాం. బట్ అక్కడ రివర్స్ లో చూపించారు. అంటే ఇప్పుడు విలన్సే కదా హీరోలు అయిపోయారు. అవును అవును. ఇప్పుడు విలన్ గా ఉంటే మరి హీరోయిన్ కూడా విలన్ గా ఇచ్చారు ఇక్కడ. అదే కీరా అద్వాని కూడా హృతిక్ రోషన్ పాటే. అండ్ ఈ స్టోరీస్ అన్నీ ఒకలానే ఉంటాయి. పఠాన్ కూడా అంతే. ఒకప్పుడు రా ఏజెంట్ గా పనిచేసిన ఆయన ఏదో చిన్న గొడవ అయ్యి కటీఫ్ అనుకుని వెళ్ళి నిన్ను ఈ సంగతి చూస్తాను పెద్ద విలన్ లా మారి లాస్ట్కి హీరో దాన్ని చక్కబెట్టడం ఇంతే. సో దీన్ని పఠాన్ చాలా బాగుంటది సినిమా, చాలా బాగుంటది. మనం యాక్సెప్ట్ చేస్తాం దాన్ని. ఈ మితిమీర నాతిని కూడా వి విల్ యాక్సెప్ట్. అలా ఉంటేనే కదా చేయగలుగుతాం. స్లోగా వెళ్ళిపోతే నార్మల్ సినిమా అవుతుంది. ఇప్పుడు హిట్ లాగా సింపుల్ గా రాలేము అట్లా. ఇక్కడ విన్యాసాలు ఎక్కువ, ఇది సంగతి. సో ఈ సినిమాని అనవసరంగా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. అసలు మిగతా యూనివర్స్ అంతా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. కానీ అవన్నీ మన తెలుగు వాళ్ళు కూడా చూసారు కదా. అసలు చూడలేము. చూస్తే ట్రోల్ ఎవరు చూడలేదు చెప్పండి. మరి ట్రోల్ ఎందుకు చూడలేని ఎవరు? పఠాన్ తెలుగు రీమేక్ కూడా ఉండింది. మరి అంత అవసరం లేదు కదా, ట్రోల్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఎక్కడ కూడా. అండ్ పఠాన్లో హీరోయిన్ కూడా విలన్కే ఇచ్చారు. అవును, హీరోకి ఇవ్వాల. అట్లా ఉంది మరి పరిస్థితి. నిజమే కదా. ఇప్పుడు ఎంత కాదనుకున్నా జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్కి వెళ్ళారు. అక్కడ ఏదో చేస్తారు అని అనుకుంటే అది గ్రాఫిక్స్ అంటున్నారు. చేయనిమా, వాళ్ళు ఎలా తీస్తారో వాళ్ళ ఇష్టం. హీరోకి ఏంటి సంబంధం? అండ్ నెక్స్ట్ ఈయన ముందు నుంచే ఇతన్ని ఎలా ట్రోల్ చేయాలి, బర్త్డేకి ఏదో రిలీజ్ చేస్తారు, ఏదో ఒకటి చేయాలనుకొని భీష్మించు కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, గుడ్డు మీద ఈకలు బీకే వాళ్ళు చేసినటువంటి పనులు ఇవి. సో దాన్ని గ్రాఫిక్స్ లేకుండా ఎలా చేస్తారని అడుగుతాను. సినిమా అంటే అంతే కదా. ఈ యూనివర్స్ కంప్లీట్ గా గ్రాఫిక్ మీద ఆధారపడే ఉండాలి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక్కడ ఏదో ఫైట్లు చేశారు అని అంటే ఇక్కడ కూడా డూప్స్ ఉంటాయి. అండ్ ఇంకా ఎట్లా అంటే ఈ గ్రాఫిక్స్ ఎలాంటిదంటే నువ్వు గుద్దితే అంత పెద్ద ట్రంప్ టవర్స్ అయినా సరే సగం పడాల్సిందే, అలాంటిది ఇది. ఈ సినిమాకి అది అవసరం. సో అదే జరిగింది. వీళ్ళు అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు. ట్రోలర్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ సినిమాని సినిమాలా చూస్తే బెటర్. కానీ ఇప్పుడు ఇంకా లాస్ట్లో మనం మాట్లాడుకోవాల్సిన లైన్ ఏంటంటే ఎలా ఉండబోతుంది క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే నిజంగా కంటి చూపులోనే మొత్తం ఉంది, కళ్ళే అన్నీ మాట్లాడతాయి అన్నట్టుగా ఒకటి వైరల్ అవుతా ఉంది. నిజంగా చాలా బాగుంది. పెద్దగా దీన్ని తీసిపడేయాల్సిన అవసరం మరి అంత సన్నగా ఎందుకు అవ్వాలన్నారు నాకు అది అర్థం కాదు. ఈ సినిమాకి అది అవసరం. అదే నువ్వు యమదొంగ కళ అవుతాడని అనుకున్నావా? ఈ సినిమాకి అలా అనుకున్నాడు, అతను కావాలనుకున్నాడు. డైరెక్టర్ చాయిస్ అది, తనకి ఇష్టం అలా నటించాడు. దేవరకి ఆయనకి ఇలా కావాలని ఉంది, అలా చేశాడు. ఎందుకు మరీ బక్కగా అయ్యేసరికి కాస్త ఇబ్బంది అయింది. ఇక బాలీవుడ్ వాళ్ళ కొత్తగా వాళ్ళు స్వీకరిస్తారు. అదేలే, చూద్దాం. థ్యాంక్ యూ.